శ్రీ మీడియా న్యూస్కి స్వాగతం. నేటి వార్తలు. ఇరాన్లో ఉద్రిక్తతలు, 116కు చేరిన మరణాల సంఖ్య. ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు రెండో వారానికి చేరుకున్నాయి. భద్రతా దళాల అణచివేతలో ఇప్పటి వరకు కనీసం 116 మంది నిరసనకారులు మరణించినట్లు సమాచారం. ఇరాన్ పార్లమెంటులో అమెరికాకు మరణం అంటూ నినాదాలు హోరెత్తగా నిరసనకారులకు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా మద్దతు ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన మెరుపు దాడిలో 3 అమెరికన్లు మరణించగా దానికి ప్రతీకారంగా అమెరికా సైన్యం సిరియాలోని పలు ఉగ్రవాద సంస్థలపై భారీ విమాన దాడులు చేపట్టింది. గ్రీన్లాండ్ను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని, అది సులభంగా లేదా కఠినంగా జరుగుతుందంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నాటో కూటమిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. డెన్మార్క్ ప్రభుత్వం దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. జాతీయ వార్తలు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ రేపు అనగా జనవరి 12 ఉదయం 10:17 శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వి C-62 రాకెట్ను ప్రయోగించనుంది. దీని ద్వారా దేశ రక్షణ రంగానికి కీలకమైన EOS-N1 ఉపగ్రహాన్ని కక్షలోనికి పంపనున్నారు. ఇది 2026లో ఇస్రో చేపడుతున్న తొలి ప్రయోగం. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తమ సొంత ఊర్లకు తరలి వెళ్తుండటంతో జాతీయ రహదారులపై రద్దీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ హైవేపై పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గత 12 గంటల్లోనే సుమారు 70,000 వాహనాలు ఈ టోల్ దాటినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.